ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. ప్యాట్రిక్ ఆస్ట్రాలజీలో మనం 12 రాసులు కూడా, ఈ 12 రాసులు సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ఒక 12 విధములైనటువంటి వెలుగులు అందిస్తుంటాయి అన్నటువంటి విషయం చదువుకుంటూ మనం ఏమైనా చదువుకున్నాం అంటే, ఈ 12 రాసులు కూడా ఒక్కొక్క 2 రాసులు చోటులో సౌరమండలానికి ఎక్కడి నుంచి అయితే ఎనర్జీస్ ఇవన్నీ అందుతున్నాయో వాటి యొక్క కేంద్రములుగా ఇవి పనిచేస్తున్నాయి అన్నట్టుగా చదువుకున్నాం మనం. అంటే సప్తర్షి మండలం, కృతికలు, తర్వాత అగస్త్య నక్షత్రం, సీరియస్ స్టార్, వీటి యొక్క ఇవి పనిచేస్తున్నాయి అన్నటువంటి విషయాలు మనం చదువుకున్నాం. దానివల్ల మనం చదువుకున్న ఏంటంటే 6 రాసులు ప్రధానంగా ఈ కార్యక్రమ నిర్వహణలో ఉన్నాయి. ఈ 6 రాసులు కూడా వాటి యొక్క వెలుగులు 3 గ్రహముల ద్వారా అందిస్తున్నాయి. ఈ పాయింట్ వరకు చదువుకున్నాం. తర్వాత ఇంకొక విషయం ఏమని చదువుకున్నాం అంటే, చోట్ల ప్రధానంగా 7 సౌరమండలాలు ఉన్నాయి. 7 సౌరమండలాల్లో మన సౌరమండలం ఒకటి. మిగిలిన 6 సౌరమండలాల యొక్క వెలుగులు ప్రధానంగా మన సౌరమండలానికి 2 రాసులు అందిస్తున్నాయి. అవి వృషభ, వృశ్చికములు. ఈ 2 రాసులు కూడా కుజుడి ద్వారా ఈ 6 సౌరమండలాల యొక్క వెలుగులు మనకు అందిస్తున్నాయి. కుజుడు అంటే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం. అందుగురించి ఆయనకు 6 తల్లులను కూడా చెప్పడంలో ఉంటుంది రహస్యం ఉండవచ్చు అక్కడ. సో కుజుడి ద్వారా ఈ 6 రాసులు, ఈ 6 సౌరమండలాల యొక్క వెలుగులు మన భూమండలాన్ని తాకుతున్నాయి. సో తద్వారా మొత్తం ఈ 12 రాసులలో 8 రాసులు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మనకు చేస్తున్నాయి 4 గ్రహాల ద్వారా. ఈ విషయం ఒకటి మనం దృష్టిలో ఉంచుకోవాలి. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం మనం. సో ప్రధానంగా మేష, తుల, తర్వాత మిథున, ధనస్సు, కర్కాటక, మకరములు, ఈ 6 రాసులు కూడా మనకి ఈ వీటి అంటే సప్తర్షి మండలం, కృత్తికలు, తర్వాత అగస్త్య నక్షత్రాలు వీటిని అందిస్తున్నాయి. వృషభ, వృశ్చికములు ఇవి మొత్తం ఇవి 8. ఇంకా మిగిలినవి ఏంటి? సింహము, కుంభము, కన్య, మీనము. ఈ 4 రాసుల గురించి ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ పాయింట్. In these 8 constellations are to be found the influences which are mainly concerned with the evolution of the soul in the solar system. ఈ 8 కూడా అంటే మొత్తం సౌరమండలాన్ని మీకు 2గా విభజన చెప్తున్నారు. ఈ 8 కూడా సోల్గా ఉన్నటువంటి వాడిని హయ్యర్ థింకింగ్, హయ్యర్ ఇంకా పాయింట్స్ అందించడానికి ఈ 8 రాసులు కూడా ప్రధానంగా పనిచేస్తున్నాయి. అది బాగా గుర్తుపెట్టుకోండి. Which are mainly concerned with the evolution of the soul in the solar system, in the planet Earth and in man. They are the 8 potencies of the Christ. అష్టమి అంటున్న దానికి ఇది చనం. 8 పొటెన్సీస్ ఆఫ్ ద క్రైస్ట్ అంటే మన శ్రీకృష్ణ భగవానుడు 8వ వాడుగా భూమి మీదకి దిగి వచ్చాడు. మన అంటే దానికి మనకి ఈజీగా అర్థం అవడానికి అంట. సో శ్రీకృష్ణ భగవానుడు 8వ వాడుగా భూమి మీద దిగి వచ్చాడు. ఈ 8 రాసుల యొక్క వెలుగుల్ని మనకు అందించడానికి ప్రధానంగా ఆయన దిగి వచ్చాడు. ఈ రకంగా మీరు ధ్యానం చేసి చూడండి, మీకు శ్రీకృష్ణుడి యొక్క అర్థమైనటువంటి కోణం వేరుగా ఉంటుంది. ఇంకా సో 8 potencies of the Christ, they govern the psychic unfoldment of the life in all forms. సైకిక్ అన్ఫోల్డ్మెంట్ చోటులో ప్రజ్ఞగా ఉన్నటువంటి వాడికి హయ్యర్ టీచింగ్, నెక్స్ట్ టీచింగ్ ఇవ్వడానికి 8 రాసులు పనిచేస్తున్నాయి.
సో ప్రజ్ఞగా వీడు ఎవాల్వ్ అవడానికి మిగిలిన 4 రాసులు పనిచేస్తే ప్రజ్ఞగా స్థితి సాధించుకున్నటువంటి వాడికి హయ్యర్ లెవెల్స్ అందించడానికి 8 రాసులు పనిచేస్తున్నాయి. అది అందివ్వడానికే శ్రీకృష్ణుడు భూమి మీదకి దిగి వచ్చారు. దే ఆర్ ఆఫ్ ది అట్మోస్ట్ సిగ్నిఫికెన్స్ టు ది ఆస్పిరెంట్. 8 కూడా చాలా ప్రధానమైనటువంటి ఆస్పిరెంట్కి. సో 4 కాన్స్టలేషన్స్ హ్యావ్ బీన్ omitted ఫ్రమ్ దిస్ లిస్ట్. 4 రాసులు మాత్రం ఈ లిస్టులో లేవు. అవి ఏమిటంటే చెప్పుకున్నాం కదా మనం, సింహము, కన్య, తర్వాత కుంభము, మీనం. ఈ 4 రాసుల గురించి ఏమంటున్నారంటే, సింహరాశి మనకి ఏం చేస్తుందంటే, మనలో నేననేటువంటి ఐడెంటిటీ మనకు అందిస్తుండేటువంటిది సింహరాశి. నేనున్నానండి, నన్ను గుర్తించలేదండి, ఏంటండి మీరు చూసారా, అంత పార్టీగా ఆయన ఎదురుగుండా నుంచున్నా నన్ను అసలు ఆయన చూడకుండా అట్లా వెళ్ళిపోయాడండి, ఆయనకి ఎంత హెల్ప్ చేశాను సార్ నేను, మరి అలా ఉంటారు. ఇలా నేను అనేటువంటి ఐడెంటిటీ మనలో ఎక్కడైతే పనిచేస్తుందో అది సింహరాశికి సంకేతం. సో మనలో ఈ రకంగా 12 రాసులు మనలో ఎలా ఉన్నాయనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుంటున్నారు ఇప్పుడు. సింహరాశి మనలో ఈ విధమైనటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమంగా రూపొందింపబడింది. నెక్స్ట్ కన్య. కన్య మనలో దైవత్వమునందు మేలుకొల్పింపడం అటువంటి కార్యక్రమం చేస్తుంటుంది. క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటుండేది అందించేటువంటిది కన్యారాశి. సో వీడు సోల్, ఐఎమ్ సోల్ అనేటువంటి దాని అని వీడు మేలుకొల్పింపడం అంటుండేది ఎప్పుడైతే జరుగుతుందో దట్ ఈస్ కాల్డ్ క్రైస్ట్ కాన్షియస్నెస్. అది ప్రధానంగా ఒక కన్య, ఒక తల్లి మనకి ఆ కాన్షియస్నెస్ లెవెల్ అందించేటువంటిదిగా పనిచేస్తుంటుంది. తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఇది జీవుడిలో క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేస్తుంది. అందు నుంచి క్రైస్ట్ కాన్షియస్నెస్గా మనకి తెలుపడేటువంటిది కన్యారాశి. కుంభరాశి మనలో ఏం చేస్తుందంటే గ్రూప్ కాన్షియస్నెస్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఇండివిజువల్గా సాధన చేసుకోవడం అంటున్నది మొదట ప్రారంభమైనటువంటి వాడు కుంభరాశితో అనుసంధానం చెందినటువంటి వాడు హీ రిప్రజెంట్స్ హిమ్సెల్ఫ్ విత్ ద గ్రూప్. నేను ఒక్కడిని బాగుపడితే ఎలా సార్, మా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బాగుపడేటట్టు చేయండి. అది మీకు ఎన్నాళ్ళు మీకు తపస్సు చేసి ఇది చేసిన తర్వాత నువ్వు బాగుపడేటట్టు చేస్తానంటే అవసరం లేదు సార్. నాకు మొత్తం మా దేశం, మా భూమి మీద ఉన్న ఒక గ్రూపుగా ప్రార్థన చేయడం, గ్రూపుగా ఒక విషయాన్ని కోరడం, గ్రూపుగా జీవించడం, ఒక గ్రూప్గా వీడు త్యాగం చేయడం. ఒక కంపెనీ పెట్టాడు అనుకోండి, ఆ కంపెనీ CEO లేదా కంపెనీ మేనేజరు ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళందరి యొక్క మేలు గురించి వాడు ఆలోచిస్తుంటాడు. అలా ఆలోచించి చేసేటువంటి వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళకి కుంభరాశి ఒక అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఒక్కడం బాగుపడితే సరిపోదు, మన కంపెనీలో ఉన్నటువంటి ప్రతి వాడు బాగుపడాలి అంటే భావంతో జీవించేటువంటి వాళ్ళంతా కూడా కుంభరాశికి సంబంధించినటువంటి వాడు. సో ఇన్ దెమ్ ఇట్ ఈస్ ది గ్రూప్ కాన్షియస్నెస్. ఫైనల్ ఇస్ యూనివర్సల్ కాన్షియస్నెస్, దట్ ఈస్ మేన్ రాశి. యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే ఇక్కడ కుంభరాశికి మేన్ రాశికి ఏంటంటే, కుంభరాశి వాడు నా కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు అంటున్నది ఉంటాడు, లేదా నా దేశం వాళ్ళు, నా రాష్ట్రం వాళ్ళు, నా కులం వాళ్ళు, నా మతం వాళ్ళు, ఇలాంటి భావంతో ప్రార్థించే వాళ్ళందరూ కూడా కుంభరాశి వాడు. మేన రాశి వాడు ఎవడైనా సరే భూమి మీద ఉన్నటువంటి అందరూ కూడా బాగుపడాలి, హాయిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటే భావం నిలుపుకొని ఉండేటువంటి వాడు మేన రాశి. ఈ 4 రాసులు ఇందాక చెప్పినటువంటి 8 రాసుల నుంచి ఒమిట్ అయ్యాయి. ఎందుకు ఒమిట్ అయ్యాయి అనే విషయం ఇది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దే ఆర్ బేసికల్లీ కన్సర్న్ విత్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆన్ ది అవుటర్ ఎక్స్టర్నల్ ప్లేన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్ విత్ ద ఫ్యూజన్ ఆఫ్ సోల్ అండ్ ఫారమ్ in order to demonstrate fully a state of awareness. మనలో ఒక స్టేట్ ఆఫ్ అవేర్నెస్ అంటుంది, అంటే ప్రజ్ఞగా ఉన్నటువంటిది ఫారం ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెంది జీవించగలిగేటువంటి స్థితి ప్రధానంగా ఈ 4 రాసులు అందిస్తాయి. ఫారం ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందినటువంటి ప్రజ్ఞ ఏమవుతుంది, తన యొక్క ఎక్స్ప్రెషన్ భౌతికమైనటువంటి జగత్తులో దర్శింపజేస్తూ ఉంటుంది. అంటే ఇతరులతో సంభాషణ, సల్లాపములు ఇవన్నీ చేయడంలో ప్రజ్ఞ యొక్క వెలుగు దర్శింపబడుతూ ఉంటుంది. అది చేసి పెట్టేటువంటిది 4 రాసులు. సో మనం ఇతరులతో సంభాషించడం, మనం చక్కగా వ్యవహరించడం, ఇదంతా అంటే బహిర్ముఖముగా వర్తించడానికి ఉపయోగపడేటువంటి సాధన అంతా కూడా ఈ 4 రాసులు అందిస్తుంటాయండి. ప్రజ్ఞగా ఏర్పాటు చేయడం, వీడిని ఐఎమ్ సోల్ అనేటువంటి తెలుసుకునేటట్టుగా చేయడం, తెలుసుకొని ఉన్నటువంటి వాటిని బహిర్ముఖముగా వాడు ఆ ప్రజ్ఞని ఇతరులలో దర్శించేట్టుగా చేసి పెట్టేటువంటిది అంతా కూడా ఈ 4 రాసులు. అది these facts should become apparent if the 4 assorted planets connected
విత్ దీస్ ఫోర్ కాన్స్టలేషన్స్ ఆర్ కన్సిడర్డ్ అండ్ రిలేటెడ్. అవి ఇవి ఎప్పుడు అపరెంట్ అవుతాయంటే కనుక ఇందాక చెప్పినటువంటి 8 కూడా వీటితో అనుసంధానం చెందినప్పుడు, ఇఫ్ ద 4 ఎసాట్రిక్ ప్లానెట్స్, సో ఎసాట్రిక్ ప్లానెట్స్గా చెప్పినటువంటి 4 కూడా వీటితోటి అనుసంధానం చెందినప్పుడు వీటి యొక్క ఎక్స్ప్రెషన్ మీరు భౌతికంగా చూస్తారు చక్కగా. there are 4 ఎసాట్రిక్ ప్లానెట్స్, 4 రాసులు చెప్పారు మనకి. రాసులు కాకుండా ఈ రాసులు గ్రహముల ద్వారా మనకి అందుతూ ఉంటుంది, రాసుల యొక్క వెలుగులు. సో ఆ 4 గ్రహాలు ఏమంటే చెప్తున్నారు. ఒకటి సూర్యుడు, ఇంకొకటి చంద్రుడు, ఇంకొకటి గురుడు, ఇంకొకటి యముడు. ఈ 4 గ్రహముల ద్వారా ఈ 4 రాశుల యొక్క వెలుగులు మనకు అందుతుంటాయి. సూర్యుడు మనలో సోల్ ఆస్పెక్ట్ విచ్చుకున్నట్టుగా చేస్తుంటాడు. చంద్రుడు మనలో చంద్రమా మనసో జాత, చంద్రుడు మనలో దేహం కట్టుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి పెట్టేటువంటి వాడు చంద్రుడు. తర్వాత జూపిటర్ మనకి ఏం చేస్తాడంటే బెనిఫిషియంట్ ఆఫ్ లైఫ్, బెనిఫిషియంట్ లైఫ్ అంటే లైఫ్లో మనకి లైఫ్ ఆస్పెక్ట్ అంటే జీవించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు, లేదా దేహం దాల్చడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంటే చేసి పెట్టేటువంటిది అంతా కూడా గురుడు మనకి బెనిఫిషియంట్ లైఫ్. అదే రకంగా నిత్య జీవితంలో మనకు కావాల్సినటువంటి జీవితానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ మన చక్కగా ఒక ఇల్లు ఏర్పరచడం, చక్కగా భోజనం చక్కగా 2 పూట్ల ఏర్పాటు అయ్యేటట్టుగా చూడటం, ఇదంతా మన గురువు అనుగ్రహం చేత జరుగుతుంటుంది. అది గురుడు చేసి పెట్టేటువంటి కార్యక్రమం. భౌతిక లోకాల్లో, మన అంతరిక్ష లోకాల్లో మనకి అంటే మన సూక్ష్మ లోకాల్లో మనకి అందించేటువంటి బెనిఫిషియంట్ లైఫ్ అంటే మనకి చోట్ల నుంచి ప్రాణం అనేటువంటిది మనకి నిరంతరం చక్కగా అందివ్వబడేటువంటి కార్యక్రమం ప్రధానంగా గురుడు చేస్తుంటాడు. అది బెనిఫిషియంట్ లైఫ్. నెక్స్ట్ ప్లూటో ఏం చేస్తాడంటే మనకి డెత్ ఆస్పెక్ట్ అంటుండే దాని మీద ఇనిషియేట్ చేసి పెట్టేటువంటి వాడు యముడు. దట్ ఈస్ డెత్ ఆస్పెక్ట్. సో ఈ 4 రాసుల యొక్క వెలుగులు మనకి 4 గ్రహముల ద్వారా మనకు అందుతూ ఉన్నాయి. ఇది విషయం. It will also be apparent to the astrologer of the future along which lines the chart of the soul must be drawn. దీన్ని అవగాహనలో పెట్టుకుని భవిష్యత్తులో జ్యోతిష్యులు సోల్ ఆస్పెక్ట్ గురించి తెలుసుకునేటప్పుడు ఏ విధంగా వీడు హారోస్కోప్ వేయాలనేటువంటి రహస్యాలను కూడా ఈ 8, ఈ 4 వీటన్నిటిని ఏ రకంగా మనం పరిగణలో పెట్టుకోవాలనేటువంటి విషయాలు దృష్టిలో ఉంచుకుని సోల్ ఆస్పెక్ట్కి ప్రధానంగా హారోస్కోప్ వేయడం అనేటువంటిది భవిష్యత్తులో చక్కగా దర్శింపబడుతుంటుంది. Must be drawn. The major triangles and the 3 cosmic crosses will control his deductions as to the unfoldment of consciousness. So major triangles, మనం చెప్పుకున్నాం కదా మేజర్ ట్రయాంగిల్స్ ఏవి ఉంటావు. సో మేజర్ ట్రయాంగిల్స్ అంటే మనకి అగ్నితత్వపులు, భూతత్వపులు, జలతత్వపులు, వాయుతత్వపులు, ఇవి మేజర్ ట్రయాంగిల్స్. ఈ మేజర్ ట్రయాంగిల్స్ తర్వాత అండ్ 3 కాస్మిక్ క్రాసెస్, 3 క్రాసెస్గా చెప్పారు వీటిని మాట. ఈ 3 కాస్మిక్ క్రాసెస్ విల్ కంట్రోల్ హిస్ డిడక్షన్స్ యాజ్ టు ద అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే వీటిలో అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్కి ఈ ట్రయాంగిల్స్ ఈ క్రాసెస్ ఇవి ప్రధానంగా హెల్ప్ చేస్తుంటాయి. అందు గురించి ట్రయాంగులర్ ఆస్పెక్ట్గా అంటే 4 ట్రయాంగిల్స్ కలిపితే మనం వేసుకున్నటువంటి వజ్ర గుర్తు అండి. 4 ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ అవర్స్. మన యొక్క వజ్రం గుర్తులో 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అలాగే క్రాస్ ఉంది అందులో, అలాగే సర్కిల్ ఉంది. అది చాలా పవిత్రమైనటువంటి సింబల్ అది. సో ఈ ట్రయాంగులర్ ఆస్పెక్ట్ మనకి చక్కగా ఏం చేస్తుంటుందంటే మేజర్ ట్రయాంగిల్స్, ది మేజర్ ట్రయాంగిల్స్ అండ్ ద 3 కాస్మిక్ క్రాసెస్ విల్ కంట్రోల్ హిస్ రిడక్షన్స్. సో వీడిలో ఉండకూడనటువంటి చక్కగా తొలగించేసేసి సూక్ష్మత్వము లేదా ప్రజ్ఞాత్వముగా వీడు జీవించేట్టుగా చేసి పెట్టేటువంటిది అన్నాడు. అంటే ఈ 4 రాసుల్ని వీడు చక్కగా అంటే మ్యూటబుల్ క్రాసు, ఫిక్స్డ్ క్రాసు, కార్డినల్ క్రాసు, ఈ క్రాస్గా వీటిని ధ్యానంలో వీడు పెట్టుకున్నప్పుడు వీడికి అందివ్వబడేటువంటి ఎనర్జీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అది ప్రధానంగా ఈ రాసులు ఇవి చేస్తున్నాయి. ద క్రాసెస్ ఇండికేట్, ట్రయాంగిల్స్ ఇండికేట్ పాసిబిలిటీ, క్రాసెస్ ఇండికేట్స్ ప్రాసెస్ అండ్ పాయింట్స్ ఆఫ్ క్రైసిస్. క్రాస్ అంటే ఏంటంటే 90 డిగ్రీస్. ఈ క్రాసెస్ ఏం చేస్తాయంటే ఇండికేట్ ప్రాసెస్ అండ్ పాయింట్స్ ఆఫ్ క్రైసిస్. వీడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటువంటి ప్రాసెస్ అందిస్తే వీడికి అందించి పాయింట్స్ ఆఫ్ క్రైసిస్లో వీడు నిలబడేటట్టు చేస్తుంది. అంటే ఉన్నటువంటి దానికి 90 డిగ్రీస్లో వాడు నిల్చోబెడుతుంది. సో ఈ 90 డిగ్రీస్లో వాడు నిలబడేటట్టుగా చేసి పెట్టేటువంటి అంతా కూడా ఈ క్రాస్.
ఈ క్రాస్ వీడికి 90 డిగ్రీస్లో నిలబెట్టడం అంటే ఏంటంటే దాని యందు వీడు కొంత ముందు ఉన్నటువంటి భావం హారిజాంటల్గా ఉంటుంది, దాని యందు ఇలా నిలబడుతుంది అది. దాని యందు ఒక వెర్టికల్ భావం నిలబడుతుంది. సృష్టిలో వీడు వస్తువులతోటి విషయములతోటి వీడు జీవించేటువంటిదంతా కూడా హారిజాంటల్గా ఉన్నటువంటి దానికి వెర్టికల్ది అందించేటువంటిది ప్రధానంగా క్రాస్. సో వెర్టికల్ ఎప్పుడైతే అందిస్తుందో దాన్ని ఏమన్నారంటే క్రైసిస్ అన్నారు. అంటే చూసేటువంటి భావములు టోటల్గా భిన్నముగా వాడిని తీసుకొచ్చి నిలబెట్టడం అంటున్నది ఇక్కడ ప్రధానంగా చెప్పబడినటువంటి విషయం. సో దీన్ని ది క్రాస్ అన్నారు. ప్రాసెస్ ఇండికేట్స్ ప్రాసెస్ అండ్ పాయింట్స్ ఆఫ్ క్రైసిస్. There is, as I have said, no way of handling the science of triangles at length or exhaustively, for it is the science of the universal geometrical blueprint underlying the phenomenal worlds and is also closely related to karma. So, no way of handling the science of triangles at length or exhaustively. ఈ triangular aspects మనకి ఏ రకమైనటువంటిది అందిస్తుంది అనే విషయం చాలా, అంటే చోట్ల త్రైవిద్య మనకు చేసి పెడుతున్నటువంటి అందిస్తున్నటువంటి రహస్యాలు చెప్పడే ఎంతో లోతుగా ఉన్నాయండి అన్నటువంటి విషయం అన్నమాట. ఇక్కడ చాలా ఎంతో చేస్తుంటారు. అందు గురించి జస్ట్ మీరు ఆ సింబల్ వేసుకుని మీరు ఇంట్లో ఉంచుకున్నా చాలా, అంతే. జస్ట్ మీరు ఆ సింబల్ని చూస్తూ ఉండడం చేత మీకు అందిబడేటువంటి ఎనర్జీస్ ఎంతో ఉంటాయి. అంటే భౌతికంగా ధ్యానాన్ని కూర్చున్నప్పుడు మీకు ఈ రాసులు ఈ గ్రహములు వీటిని ఇలా ఒక సింబల్గా మీరు ధ్యానం చేసుకోవడం అనేటువంటి చేస్తుంటే ఆ 3 రాసుల ద్వారా మీకు అందిబడేటువంటి ఎనర్జీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. క్రాస్ లెవెల్లో చెప్పినప్పుడు ఆ క్రాస్ లెవెల్లో మీరు ధ్యానం చేసినప్పుడు మీకు అందిబడేటువంటి ఎనర్జీస్ చాలా హైయెస్ట్గా ఉంటాయి. ఇండివిజువల్ రాశి కన్నా ఈ రకంగా ధ్యానం చేసుకోవడం చేత చాలా ఇదిగా ఉంటాయి. Exhaustively, for it is the science of universal geometrical blueprint. It is the యూనివర్సల్ జామెట్రికల్ బ్లూ ప్రింట్ అన్నారు. అంటే చోట్లో ఏదైనా సరే ఒకటి వ్యవహరింపడాలి, ఏదైనా సరే ఒకటి వ్యక్తం అవ్వాలి, ఏదైనా ఒకటి జరగాలంటే చోట్లో సోలార్ సిస్టమ్ లెవెల్లో ఈ రాసులు ఈ 3 ఒకటైనప్పుడు చోట్లో ఒకటి జరుగుతుంటుంది. ఈ 3 రాసుల ద్వారా ఒక ప్రధానమైన కార్యక్రమం సృష్టిలో నిర్వహణ అంటే జరుగుతుంటుంది. ఈ 4 క్రాస్గా ఎప్పుడైతే ఏర్పడినటువంటి విషయం ఉంటుందో అప్పుడు చోట్ల ఒక ప్రధానమైన విషయం జరుగుతుంది. అంటే ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్గా ఇవి వర్తింపడ్డం అటువంటిది ఉంటుంటుంది. ఎలా ఉంటుంటుంది అంటే వీటి యొక్క వెలుగులు గ్రహముల ద్వారా మనకు అందుతూ ఉన్నాయి కదా. ఈ గ్రహముల ద్వారా అందుతూ ఉన్నటువంటివి మనకి ఎలా దర్శించదు అంటే ఒక రాశి వర్తించడంలో ఇంకొక రాశితోటి ఇది కొంచెం అంటే మనకి జాతక చక్రం గుణించినప్పుడు మనకి ఎలా వేస్తారంటే కనుక గ్రహముల్ని ప్రధానంగా ఇవి దృష్టిలో పెట్టుకుని వేస్తుంటాం మనం హారోస్కోప్. గ్రహముల్ని పక్క పెట్టేసేసి ఓన్లీ రాసుల్ని మీరు దృష్టిలో తీసుకోండి. ఇప్పుడు ఏ రాశి ఈ రోజున ఎంతెంత డిగ్రీస్లో ఉంది ఇలా మీరు అలా ఒకటి వేయడం అంటున్నది నేర్చుకోవాలి. అప్పుడు రాసులు 12 రాసుల యొక్క పొజిషన్ ఫస్ట్ మనకు ఐడెంటిఫై చేసుకోవడం అంటుంది. జస్ట్ సోల్ లెవెల్లో ఈ 12 రాసులు వీడికి ఎలా గైడెన్స్ ఇస్తున్నాయి అంటుంది తెలుస్తుంది. మనం గ్రహములను మనం వేసుకున్న గ్రహములను మాత్రమే మనం చూడడం అంటున్నది అభ్యాసం చేస్తుంటాం. రాసుల్ని కూడా దర్శించడం అంటున్నది ఒకటి చేయాలి. ప్రతి రాశికి కొన్ని డిగ్రీలు చొప్పున వేస్తుంటాం మన హారోస్కోప్లో. కేవలం ఆ రాసుల్ని మనం ప్రధానంగా మనం దృష్టిలో ఉంచుకుని ఈ జీవుడికి ఎటువంటి శిక్షణ ఇస్తున్నాయి అంటున్నది మనం చూడాలి. సో దాన్ని ఏమన్నారంటే ఇక్కడ బ్లూ ప్రింట్ అండర్లైయింగ్ ద ఫినామినల్ వరల్డ్స్ అండ్ ఇస్ ఆల్సో క్లోజ్లీ రిలేటెడ్ టు కర్మ. సో ఈ బ్లూ ప్రింట్ ఏం చేస్తుందంటే వీడి యొక్క ఈ సృష్టి యొక్క విధానాన్ని ఈ బ్లూ ప్రింట్ అందిస్తుంది మనకి. అంటే ఇవి సృష్టి ఇప్పుడు ఏ విధంగా సాగబోతోంది, ఏ విధమైనటువంటి ఎనర్జీస్ ఇందులో వర్తిస్తాయి అంటున్నది ఈ రాసులు 12 రాసుల యొక్క డిగ్రీస్ మీరు దర్శించుకుంటే మీకు బోధపడేటువంటి విషయం అది. సో రాసులు మనకి హయ్యర్ లెవెల్గా చెప్పబడినప్పుడు రాసులు, లోవర్ లెవెల్లో వాటి యొక్క వెలుగులు మనకు తీసుకొచ్చి అందించేటువంటిది గ్రహములు. సో రిలేటెడ్ టు కర్మ అంటే ఈ సౌరమండలం నిర్వహించడంలో ఏ ఉద్దేశంగా ఇది నిర్వహింపబడుతుంది అనేటువంటి విషయం ఈ గ్రహముల ద్వారా ఈ రాసులు విషయాలు అందుతూ ఉంటాయి. దట్ ఈస్ ద కర్మ. ఇట్ కన్సర్న్స్ ద ఫస్ట్ precipitation of the integration and the effect of the duality of manifestation of spirit matter as they constitute one substance. The first precipitation of the interaction and the effect of duality of manifestation.
ఇవి ఏం చేస్తుంటాయంటే డ్యుయాలిటీ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటే ప్రజ్ఞ పదార్థము ఈ రెండు స్పిరిట్ మ్యాటర్ ఈ రెండు కూడా అనుసంధానం చెంది ఉండేటువంటి రహస్యాలన్నీ కూడా వీటిలో ఉంటాయి. ఈ 12 రాసుల్లోనూ ఈ రహస్యాలన్నీ కూడా నిక్షిప్తంగా ఉంటాయి. స్పిరిట్ మ్యాటర్ అవి ఆ విషయాలు. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ 4 రాసులు, ఆ 8 రాసుల గురించి చెప్పారు, ఇప్పుడు ఈ 4 రాసుల గురించి చెప్తున్నారు. సింహం, కన్య, కుంభం, మీనం. ఈ 4 రాసుల్లో ఏమిటి ఉంటుంది అంటే ద బ్లూ ప్రింట్ ఒకటి ఉంటుంది ఈ సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో. వీటిలో తర్వాత ఈ ఫస్ట్ precipitation and the interaction of the effect of duality of manifestation of spirit matter as they constitute one substance, but in its relation to esoteric astrology, it is possible to indicate certain fundamental interpretations of this relation which will enable the astrologer to work out eventually the astrology of the soul, to outline the horoscope of the ego, and to draw up the new aspect of charts which will demonstrate soul purpose or its own plane and group relation also on the physical plane, and to be of aid to the intelligent, dedicated personality. Ponder on this. ఇంటెలిజెంట్ డెడికేటెడ్ పర్సనాలిటీ అన్నారు. అంటే ఈ హారోస్కోప్ని మీరు వేసుకున్నప్పుడు ట్రయాంగిల్స్ ఏమున్నాయి, ఇందులో క్రాసెస్ ఏమున్నాయి, ఇది మీరు ఆస్పెక్ట్గా మీరు చూడడానికి చేయాలి. అంటే మనకి గ్రాముల ద్వారా ఈ విషయాలు మనకు కొంత అవగాహనలోకి పెడతారు. అంటే గ్రాములు ఉంటుంది డిగ్రీస్ని బట్టి ఈ ఈ ఈ గ్రహం ఈ గ్రహానికి 90 degrees ఉంది, ఈ గ్రహం నుంచి ఈ గ్రహానికి 90 degrees ఉంది. ఇలాంటివి మీరు జాగ్రత్త చూసుకుంటే అంటే అన్ని హారోస్కోప్స్లో మీకు కనబడవు. కొన్ని హారోస్కోప్స్లో మాత్రం ప్రధానంగా ఒక 3 గ్రహముల మధ్యలో ఒక చక్కటి త్రికోణం ఫామ్ అవుతుంది. సో ఇలాంటివి ఉన్నాయా లేదా ఫస్ట్ మీరు హారోస్కోప్ తీసుకోగానే ఇలాంటివి చూసుకోవాలి. ఫస్ట్ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఒక గ్రహానికి ఎటువంటి లింక్ ఉంది, ఇది ఫస్ట్ మీరు చెక్ చేసుకుంటారు. ఎవరైనా సరే హారోస్కోప్ చూసినప్పుడు సూర్యుడికి, ఉదాహరణకు సూర్యుడికి, చంద్రుడికి, గురుడికి ఓ చక్కటి ట్రయాంగిల్ ఉందనుకోండి, మిగిలిన విషయాలన్నీ పక్క పెట్టేసేయండి. ఇంకప్పుడు వాడికి శని ఇక్కడ ఉన్నాడండి, ఒక నిమిషం పక్క పెట్టేసేయండి అంతే. when there is a perfect triangle between any 3 good planets or in a favorable positions, 3 planets ఉన్నాయనుకోండి, వాటి వలన మొత్తం హారోస్కోప్ యొక్క రీడింగ్స్ మారిపోతాయి మీకు. ఎందుకంటే వాడి సాధనకు ఉన్నటువంటి వాడికి ఈ 3 గ్రహాలు ప్రధానంగా వాడికి లైఫ్ లీడప్ చేస్తుంటాయి సోల్ లెవెల్లో. అందు గురించి ఫస్ట్ హారోస్కోప్ తీసుకోగానే ఒక గ్రహానికి ఎటువంటి లింక్ ఉంది అంటే ఫస్ట్ మనం చూసుకోవాలి. ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్ ఏమన్నా ఉందా 3 గ్రహాల మధ్యలో, ఇది ఒకటి చూస్తాం. ఇది ఒక బేసిక్ లెవెల్. దీనికి నెక్స్ట్ లెవెల్ ఏమిటంటే వాడి యొక్క సాధన ఏ లెవెల్లో ఉంది అంటే వీడు జాగ్రత్తగా వాడు ఇవన్నీ మనకి చెప్పారు గతంలో. అంటే వాడు ఏ లెవెల్ వాడు అనేటువంటిది వీడు చూడగానే వాడిని తెలుసుకోగలగాలి. వీడు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వీడు ఏం చేస్తాడంటే వీడు ప్రధానంగా అది కాదండి వీడిది లగ్నం మేనం అండి అంటుండేదిగా మీరు అన్నారనుకోండి, మేన లగ్నం అయినా సరే వీడు సోల్ లెవెల్లో వీడికి సంబంధించినటువంటి వాడు వీడు మేబీ కుంభమో సింహమో ఏదో అవి ఉండొచ్చు. సోల్ యాజ్ పర్ సోల్, యాజ్ పర్ దిస్ బర్త్ యు మే సే హీ బిలాంగ్ టు హిస్ ascendant is Pisces, but as per soul his ascendant may be Leo, and this Leo may have some another 2 races. With another 2 races a perfect triangle might be forming, that you can see by observing his sadhana. ఒక సాధన ఏ లెవెల్లో ఉందంటే మీరు అబ్జర్వ్ చేసినప్పుడు వాడు సింహరాశి వాడికి ఫలానా రాసులతోటి వాడికి ట్రయాంగిల్ ఫామ్ అయింది కనుక వాడు సాధన ఈ రకంగా చేసుకోవడం అంటున్నది వాడు చేసుకోవడం చేత వాడు నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి వెళ్తాడు అంటున్న విషయం మీరు దర్శించగలగాలి వాడు చూసినప్పుడు. ఆ విషయాలు మనకు ప్రధానంగా ఈ గ్రహములతోటి అంటే ఈ రాసులతోటి ట్రయాంగులర్ ఫార్మేషన్ అంటున్నది వాళ్ళు ఎలా జరుగుతుంది. ప్రతి వాళ్ళలో ఒక ట్రయాంగులర్ ఫామ్ అవుతుంటుంది. కొద్దిపాటి సాధనకు వచ్చినటువంటి వాడికి నెమ్మదిగా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే మీరు కొంచెం అంటే మనం బాగా ఫస్ట్ వేరే వాడిని గమనించడం కొంచెం కష్టం, మనం బాగా గమనించుకోగలగాలి. లోపల సోల్గా వీడు వెళ్ళి జాగ్రత్తగా గమనించుకోవాలి. వీడు జాగ్రత్తగా గమనించుకుంటే వీడికి ఏ 3 రాసుల యొక్క వెలుగులకు వీడు దగ్గరగా ఉన్నాడు అనేటువంటి రహస్యం తెలుస్తుంది.
ఏ గ్రహముల యొక్క ప్రభావం వీడి మీద ఎక్కువగా పనిచేస్తున్నటువంటి రహస్యాలు వీడికి తెలుస్తాయి. అంటే సాధనకి సంబంధించినంత వరకు మిగిలిన విషయాలు పక్క పెట్టేయండి. సో అప్పుడు వీడికి చక్కటి ట్రయాంగిల్ అంటున్నది ఫామ్ చేసుకోవడం అంటున్నది వీడు చేస్తారు. ఆ ట్రయాంగిల్ని చక్కగా ఫామ్ చేసుకుని వీడు దాన్ని సాధనలో నిలుపుకోవడం చేత వీడు ఏమవుతాడంటే వాడి యొక్క పరిపూర్ణమైనటువంటి ఎనర్జీస్ వీడు పొందినవాడు అవుతాడు. ప్రతివాడు కూడా వాడు కళ్ళు మూసుకుని వాడి యొక్క వ్యక్తిత్వాన్ని పక్క పెట్టేయండి. ఇదంతా పర్సనాలిటీ ఆస్పెక్ట్ గురించి కాదు సార్ మనం మాట్లాడు సోల్ లెవెల్. సోల్గా వాడు సాధన చేసుకోవడం అనేది ధ్యానంలో వాడు కూర్చున్నప్పుడు వీడికి ఏ 3 రాసుల యొక్క వెలుగులు వీడికి అందుతూ ఉన్నాయి అంటే విషయం చక్కగా ధ్యానం చేసుకోవడానికి తెలుసుకుంటే అప్పుడు ప్రధానంగా వీడికి ఈ 3 రాసులు అని ఇలా అనిపిస్తుంది. ఆ విషయం చెప్తున్నారు ఇప్పుడు ప్రధానంగా. సో the astrology of the soul to outline the horoscope of the ego, to draw up the new types of charts which will demonstrate soul purpose on its own plane and group relations also on the physical plane. Because in its relation to esoteric astrology, it is possible to indicate certain fundamental interpretations of this relation, which will enable the astrologer to work out eventually the astrology of the soul. Astrology of the soul ని మనం పరిగణలోకి తీసుకోగలగడానికి ఫస్ట్ డైరెక్ట్ astrology of the soul మనం పరిగణలోకి తీసుకోవడం అంటున్నది మనం సాధనలో ప్రారంభంలో ఉంటుండడం కాబట్టి మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఆస్ట్రాలజీ ఆఫ్ ద సోల్ మనం తెలుసుకోవడానికి ముందు మన యొక్క పర్సనాలిటీ హారోస్కోప్ మనం తీసుకుంటాం. అంటే మన ఈ జన్మలో మనకి ఇవ్వబడినటువంటి హారోస్కోప్ అది తీసుకోండి. ఇంకా అది కూడా మనకు తెలియదు అనుకోండి, బై ఛాన్స్ వీ డోంట్ నో ది టైమ్ ఆఫ్ బర్త్ అండ్ వీ డోంట్ నో ది డేట్ ఆఫ్ బర్త్ ఆల్సో. జస్ట్ లీవ్ ఆల్ దోస్ పార్ట్స్. డైరెక్ట్గా మనం మనిషిని అబ్జర్వ్ చేయడం అంటుండి చేయాలి. మనం బాగా వాడి యొక్క వ్యక్తిత్వాన్ని మనం దర్శించుకోవడం అటువంటిది ఒకటి చేస్తే మనకి ఇది వస్తుంది. ఇంకొక రకంగా ఏంటంటే మీరు హస్త సాముద్రికం మీరు చూడగలిగితే వాడు ఏ లగ్నం వాడు ఏ రాసులు ఎలా ఇవన్నీ కూడా చెప్పేస్తారు. అది కూడా చేసేయచ్చు మనం. అంటే మన యొక్క హస్త రేఖల్ని బట్టి వాడి యొక్క హారోస్కోప్ గీస్తారు. ఇది ఒక పద్ధతి. సో దట్ ఈస్ సమ్హౌ వి గాట్ ది హారోస్కోప్ ఆఫ్ దిస్ లైఫ్. దీన్ని బేస్ చేసుకుని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. కానీ దీన్ని బేస్ చేసుకున్నప్పుడు ప్రధానంగా మీకు పెద్ద గ్రహాలు ఉంటాయి. అంటే శని, తర్వాత యురేనస్, నెప్ట్యూను, ప్లూటో, ఈ గ్రహాలను కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. అంటే కొద్దిపాటి సాధకుడు అయితే ఇవన్నీ మీకు ఉపయోగం. సాధన ఏం లేనటువంటి వాడికి మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఇది ఉండదు. వాడిని ఫస్ట్ సాధన చేయమని చెప్పాలి. ఫస్ట్ నువ్వు సాధన చేయడం మొదలుపెట్టిన ఆయన నీకు ఉద్యోగం రావడం ఇవన్నీ సరే, అవన్నీ నేను చెప్తా, కానీ ముందు సాధన అంటున్నది లైఫ్లో ఏర్పాటు చేసుకొని చెప్పాలి. వాళ్ళ గురించి కాదు ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. చక్కటి సాధకులుగా ఉంటున్నటువంటి వాళ్ళకి ఈ గ్రహాలను కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేయండి వాడి యొక్క హారోస్కోప్లో. వీటిని అబ్జర్వ్ చేసినప్పుడు వాడి యొక్క లగ్నం ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ గ్రహములు వాడి యొక్క వెలుగులు, ఈ లగ్నము, ఇవి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాడి యొక్క సోల్గా ఉన్నటువంటి వాడి యొక్క లగ్నం మీరు ఐడెంటిఫై చేస్తారు. అంటే ఎటువంటి శిక్షణ పరిపూర్ణమైంది, ఎటువంటి శిక్షణలోకి వీడికి ఇవ్వడానికి వీడికి తీసుకొచ్చింది ఒక మాటలో చెప్పాలంటే. సో ఎటువంటి శిక్షణ పరిపూర్ణం అయింది అంటున్నది ఎలా తెలుస్తుంది మనకి? ఉదాహరణకి వీడికి 4వ ఏకం వచ్చా 5వ ఏకం వచ్చా అని వాడు ముందు టెస్ట్ పెడతారు కదా. ఏదో ఇంట్లో మా పిల్లాడికి చదివించామండి, మా పిల్లాడికి 10 ఏళ్ళు మీరు 4వ తరగతిలో వేసుకుంటున్నది వచ్చి అనుకోండి టీచర్ పేరెంట్, సరే మీ పిల్లాడికి సీట్ ఇస్తాం, కానీ మీ పిల్లవాడికి అసలు ఎంత సబ్జెక్ట్ వచ్చు ఏమొచ్చు అంటున్నది వాడు క్వశ్చన్స్ వేస్తాడు. క్వశ్చన్స్ వేసినప్పుడు వీడు ఆన్సర్ చేసినట్టు అమ్మ మీ వాడిని 4వ తరగతిలో వేసేసుకుంటాం అని చెప్తారు వాడు. దట్ మీన్స్ వీడిలో ఇంత సాధన అయింది, ఈ సాధనలో వీడు ఉన్నాడు అంటున్న విషయం ఎలా అయితే తెలపబడుతుంటుందో, అలాగే వీడి యొక్క హారోస్కోప్ ఇది చూసినప్పుడు వీడు యొక్క ఇది ఈ లెవెల్ వరకు వీడు పరిపూర్ణం అయ్యాడు, ఈ లెవెల్ నుంచి వీడు ఫర్దర్గా వెళ్ళాలంటే విషయం మీకు తెలిసిపోతుంది సింపుల్గా. అంతే. ఎందుకంటే మీరు మేషంలో ఉన్నటువంటి వాడి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, వృషభంలో వాడి ఆలోచన ఎలా ఉంటుంది, మిథునం, కర్కాటకం, సింహం, ఇలా మీరు వేసుకుంటారు హారోస్కోప్. వీడు సాధకుడు అనగానే మీరు రివర్స్లోకి రండి. రివర్స్లో వచ్చినటువంటి వాడు మీనం వాడు ఎలా ఉంటాడు, కుంభం వాడు ఎలా ఉంటాడు, ఇలాంటిదంతా మీరు తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు వాడి లగ్నం వృషభం అవ్వచ్చు, కానీ హీ మే బిలాంగ్ టు ధనుసు రాశి అంటున్న దానికి మీరు వచ్చేస్తారు. ధనుసు రాశికి వాడి యొక్క సోల్ యొక్క లగ్నం ధనుసు రాశి అంటున్నది మీరు పట్టుకొని నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ గ్రహములు వాడికి ప్రధానంగా ఈ ధనుసు రాశికి ఎటువంటి దృష్టి కలిగి ఉన్నాయి అంటున్నది మీరు పట్టుకుంటారు అన్నమాట. ఇది అది వాడి దృష్టిలో పెట్టుకుని దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రస్తుత లగ్నం ఏమంటే అది నీ సాధన బాబు అని చెప్పేస్తారు.
ఇది బేసిక్గా ఒక సంక్షిప్తంగా సాధకుడికి మీరు చెప్పేటువంటి హారోస్కోప్ ఈ రకంగా ఉండాలి. అది దృష్టిలో ఉంచుకొని ఫర్దర్ కంటిన్యూషన్ మీరు చదువుకున్నాం. But in its relation to esoteric astrology, it is possible to indicate certain fundamental of this relation as astrology of the soul and to outline the horoscope of the ego. You just have some outline of the ego. Horoscope of the ego మీరు అవుట్లైన్ వేసుకోగలగాలి. వీడి లగ్నం ఇది, ధనుస్సు వీడి లగ్నం అంటున్నది మీరు పట్టగలగాలి. మరి వాడిది ఇండివిజువల్ అంటే మీరు ఇండివిజువల్ హారోస్కోప్ చూడడానికి ముందే మీరు వాడిని అబ్జర్వ్ చేయడం అంటుండే చేయండి. ఫస్ట్ ఇండివిజువల్ హారోస్కోప్ చూస్తే యూ మే బి టెంప్టెడ్ బై ఇట్స్ ప్లానెట్స్ అండ్ ఇట్స్ పొజిషన్స్. వాడి గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి ఇలా ఉందండి వాడిది అన్నటువంటి దానిలోకి మీరు వెళ్ళిపోతారు. ఆ లాజిక్లోకి, ఆ లాజిక్ బియాండ్గా మీరు వెళ్ళాలంటే వాడి యొక్క ఇండివిజువల్ హారోస్కోప్ చూడకుండా ఫస్ట్ వాడిని బాగా అబ్జర్వ్ చేయండి. వాడి ఫేస్ ఎలా ఉంది, మీకు ఆస్ట్రాలజీ ఫలాలు అనేటువంటి పుస్తకాలు అనమాట, ఆయన ఫేస్ ఎలా ఉంటుంది ఇవన్నీ వాడు బొమ్మరేస్తారు వాళ్ళకి. సో అలా మీరు ఇండివిజువల్ హారోస్కోప్ని మీరు ఫస్ట్ మనిషిని బాగా అబ్జర్వ్ చేయండి. వాడు సాధన ఏ లెవెల్ అనేటువంటి దర్శించండి. అప్పుడు మీరు ఇండివిజువల్ హారోస్కోప్ దగ్గర తీసుకోండి. దాన్ని బేస్ చేసుకుని మీరు హారోస్కోప్ ఆఫ్ ది ఈగోని మీరు వేస్తారు. మీరు అది దట్ ఈస్ ద హయ్యర్ పాయింట్ ఆఫ్ ద ఈగో అండ్ టు డ్రా అప్ ద న్యూ టైప్స్ ఆఫ్ చార్ట్స్ విచ్ విల్ డెమాన్స్ట్రేట్ సోల్ పర్పస్. సో న్యూ టైప్ ఆఫ్ చార్ట్ మీరు వేసిస్తారండి వాడికి టు డెమాన్స్ట్రేట్ ద సోల్ పర్పస్. అది వేయాలి. అది ఆ గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళే మనకు కావాలండి నిత్య జీవితంలో. మిగిలిన దూరిన మీకు ఉద్యోగం వస్తుంది, మీరు ఇల్లు కట్టుకుంటారు, లేదా మీకు పలానా టైంలో బాగాలేదు, పలానా టైంలో బాగుంటుంది. ఒక లెవెల్ వచ్చేసిన వాడికి పలానా టైంలో బాగాలేదు, పలానా టైంలో బాగుంది అనేటువంటి విషయం పెద్ద ఇంపార్టెంట్ కాదండి. బాగా తెలుసుకోండి. సాధన అనేటువంటిది పెట్టుకున్న తర్వాత కొండ ఎక్కుదాం అని పెట్టుకున్నటువంటి వాడికి మీకు మొదటి కొండ ఎక్కడం ఈజీనేనండి, రెండో మూడో కొండ ఎక్కడం కొంచెం కష్టం అండి, తర్వాత 5, 4 ఎక్కేయచ్చండి, తర్వాత రోడ్డు ఏముంటుంది, ఇవన్నీ అనవసరం. 10 సార్లు ఎక్కినటువంటి వాడు లేదా 10 చోట్ల ఈ పరిభ్రమణం చేసి వచ్చినటువంటి వాడికి ఇక్కడ కొండ ఎక్కడం అంటే ఇట్స్ డజంట్ మ్యాటర్ సార్ అంటాడు. అది పెద్ద దృష్టి వాడికి ముఖ్యం కాదు, అది దాని మీద వెళ్ళదు వాడి దృష్టి. అది బాగా తెలుసుకోండి. అందు గురించి ఒక సాధకుడికి నీకు ఈ టైంలో కష్టం ఉంటుంది, ఈ టైంలో నీకు బాగుంటుంది అనేటువంటి విషయం ఈ డజంట్ కేర్. ఇది బాగా తెలుసుకోండి. ఎందుకంటే సాధన అంటే పెట్టుకున్నప్పుడు వాడికి కొండ ఎక్కడం అని పెట్టుకున్న తర్వాత వాడికి కొంచెం కష్టపడి ఎక్కడమో కొంచెం ఏదో ఉంటుంది, అది ఉంటుంది. దట్స్ ఇట్. అది పెద్ద మేజర్ పాయింట్ కాదండి. ఎక్కడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తెలుసుకుంటాడు, దట్స్ ఇట్. అంతవరకు వాడు తెలుసుకోవడం. కొండ ఎక్కేటప్పుడు షూస్ వేసుకోండానో లేదా చెప్పులు లేకుండా ఎక్కండానో ఏదో చెప్తారు కదా, అలా ఆ పాయింట్స్ వీడు దృష్టిలో పెట్టుకుంటాడు. ఏదో కేదార్నాథ్ కొండ ఎక్కుతుంటే ఒక కర్ర చేతిలో పెట్టుకుంటాను ఏవో చెప్తారు కదా, అంతవరకు వీడు జాగ్రత్తలు తీసుకుంటాడు, మిగిలిన విషయాన్ని పక్క పడేస్తాడు అంతే. అది ఇక్కడ ముఖ్యం. హారోస్కోప్ ఆఫ్ ది ఈగో వేసినప్పుడు will demonstrate soul purpose on its own plane and group relations. It will demonstrate soul purpose on its own plane and group relation also on the physical plane. వీడు సోల్గా వీడు గ్రూప్ లెవెల్లో వీడు ఎలా సోల్ లెవెల్లో వీడు ఒక హారోస్కోప్ వేసుకోవడం, అది గ్రూప్గా అది తిరగబడుతుండడం. ఇది జరగాలి. నెక్స్ట్ పాయింట్ అంటే సోల్గా వేసినటువంటి వాడికి గ్రూప్ లింక్ ఇచ్చేటువంటిది యురేనస్. సో గ్రూప్ లింక్ అనేటువంటిది అంటే వీడికి ఈ హారోస్కోప్స్ చూడడం అంటే బాగా మనం ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు ప్రాక్టికల్ క్లాసెస్. అంటే అందు గురించి నేను మీ అందరికీ చెప్దాం అనుకున్నది ఏంటంటే మనం సంవత్సరంలో కనీసం ఒక 4 సార్లు మనం ప్రాక్టికల్ క్లాసెస్ మనం పెట్టుకోవాలనిపించింది. 4 ఈక్వినాక్సెస్ కానీ 4 పూర్ణిమలు కానీ ఏవో ఒకటి మనం పెట్టుకుని, ఎందుకంటే ప్రాక్టికల్గా మనం ద మోర్ వి డిస్కస్ ద మోర్ వి ఇంటరాక్ట్ ద బెస్ట్ వీ కెన్ అండర్స్టాండ్ ద థింగ్స్ వెల్. అది నా ఉద్దేశం. అందు గురించి ఇక్కడ మనం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే విల్ డెమాన్స్ట్రేట్ అండ్ పర్పస్ ఆన్ ఇట్స్ ఓన్ ప్లేన్ అండ్ గ్రూప్ రిలేషన్స్ ఆల్సో ఆన్ ద ఫిజికల్ ప్లేన్. అంటే వీడికి ఎప్పుడైతే హయ్యర్ ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీడి మీద పనిచేయడానికి స్టార్ట్ అయిందో యూ విల్ సీ దట్ హీ విల్ బి ఎక్స్పోజ్ టు ద గ్రూప్ ఇమీడియట్లీ. ఇంతకుముందు ఉద్యోగం రానివాడికి ఉద్యోగం వస్తుంటుంది, ఆ ఉద్యోగంలో 10 మందితో ఇంటరాక్ట్ అవ్వడం ఉంటుంది మనకు నార్మల్ లెవెల్లో చెప్తున్నప్పుడు. ఒక హయ్యర్ లెవెల్లో ఒక సాధకుడికి మీరు చెప్పినప్పుడు వీడి దగ్గర 10 మంది వచ్చిపోతుండడం అంటుండే జరుగుతుంది. మాస్టర్ శ్రీ ఊరిన ఎగ్జాంపుల్, మాస్టర్ శ్రీ గారు అంతకుముందు ఆయన వేరు. ఆయన ఎప్పుడైతే ఇనిషియేషన్ ఇద్దాం అని అనుకున్నప్పుడు ఆయన దగ్గర ఆయన 10 మంది ఆయన అబ్జర్వ్ చేయడం, 10 మంది ఆయన దగ్గరకు వచ్చి వెళ్తూ ఉండడం, ఆయన రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే చుట్టూతో ఉంటుంటాడు, మతి ఏమి పని చేయకుండా అయిపోవడం, అలా జరిగింది చూసారా. దట్ ఈస్ హౌ గ్రూప్ రిలేషన్ ఉంటుంది ఎస్టాబ్లిష్ అవ్వడం. వీడి పాటి వీడు ఉంటున్నా సరే 10 మంది వీళ్ళ వెలుగుకి అలా ఆకర్షణ పడిపోతుంటారు. వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు. షిరిడి సాయిబాబా ఆయన పాటికి ఆయన ఉన్నాడు అంతే మసీదులో.
10 మందికి ఆయన వెలుగుకి అలా ఆకర్షింపడిపోతారు, అలా వచ్చేస్తారు మరి ఆయన దగ్గరికి అంతే. ఇక్కడెక్కడో దూరాల వాళ్ళు అలా వచ్చేసి వెళ్ళిపోతుంటారు. ఎందుకు వస్తున్నారు వాళ్ళకే తెలియదు, అలా వచ్చేస్తుంటారు. సో గ్రూప్ రిలేషన్ ఆల్సో ఆన్ ద ఫిజికల్ ప్లేన్ అన్నారు. అండ్ టు బి ఆఫ్ ఎయిడ్ టు ద ఇంటెలిజెంట్ డెడికేటెడ్ పర్సనాలిటీ. ఇదంతా కూడా ఇంటెలిజెంట్ డెడికేటెడ్ పర్సనాలిటీ, ఇవన్నీ కూడా మీకు చూడవచ్చు మీరు. డెడికేటెడ్ పర్సనాలిటీ అంటే ఇవన్నీ కూడా, అంటే పర్సనాలిటీ లెవెల్లో ఇవన్నిటిని కూడా మీరు చూడవచ్చు అంటే విషయంగా చెప్తున్నారు. పాండర్ ఆన్ దిస్, అది ఇక్కడ చెప్తున్నారు. దెర్ ఈస్ వన్ ట్రయాడ్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ that is of supreme importance upon our planet, and it is the united influence of its three constellations which will eventually bring about the initiation of the planet Logos. మూడు ప్రధానంగా, అదే మూడు ప్రధానంగా అంటే మనకు తెలిసిపోయింది ఆల్రెడీ దాన్ని. విచ్ విల్ ఈవెన్చువల్లీ బ్రింగ్ అబౌట్ ద ఇనిషియేషన్ ఆఫ్ ది ప్లానెట్ లోగస్. మన యొక్క ప్లానెట్ లోగస్కి ఇనిషియేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు వీడు ముగ్గురు, 3 కాన్స్టలేషన్స్. అంటే ప్రధానంగా 3 కాన్స్టలేషన్స్ అంటే 3 రాజులు ప్రధానంగా ప్లానెటరీ లోగోస్కి ఇనిషియేట్ ఇవ్వడానికి ప్రధానంగా వాళ్ళు నిలిచి ఉన్నారు. అంటే ఇది నెక్స్ట్ పాయింట్లోకి వచ్చాం. ఈ 12 రాసులు ఈ విషయాలు చెప్పేశారు మనకి. నెక్స్ట్ పాయింట్లోకి వచ్చాం. ఇప్పుడు ఏమని చెప్తున్నారు? ప్రధానంగా 3 రాసులు ఉన్నాయటండి. అవి ప్రధానంగా ప్లానెట్ లోగోస్కి ఇనిషియేషన్ ఇవ్వాలిట అంటే ఈ 3 రాసులు ప్రధానంగా వర్తిస్తుంటాయి. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. This will warrant any future planetary expression of his life to be termed a sacred planet. ఈ 3 ఇటు యొక్క వెలుగు ఎప్పుడైతే ప్లానెట్ మీద పూర్తిగా పడుతుందో అప్పుడు ఈ ప్లానెట్ ఇట్ బికమ్స్ ఏ సేక్రెడ్ ప్లానెట్. అదే ఇక్కడ అర్థం. సేక్రెడ్కి నాన్ సేక్రెడ్కి ఏంటి? వీడు స్కూల్ విద్యార్థి అంటే వీడు ఊరినే 10 ఏళ్ళు వచ్చాయి పిల్లాడికి. ఇద్దరికి తేడా ఉంది. వీడైతే చక్కగా చదువుకుంటున్నాడు, రోజు స్కూల్కి వస్తున్నాడు, అది వాడు. ఇద్దరు 10 ఏళ్ల వాళ్ళైనా సరే వీడి తేడా, వీడికి వాడికి తేడా అది. లేదా వీడు స్కూల్కి వెళుతున్నటువంటి విద్యార్థి, వీడు ఇంకా చిన్న పిల్లవాడు, 2 ఏళ్ల పిల్లవాడు. వీడు ఇంకా స్కూల్కి రావడానికి టైం పడుతుంది. సో తల్లి నెమ్మదిగా కాసేపు వాడిని వదిలి పని చేసుకో, నన్ను ఒకరు కూర్చొని నేను పని చేసుకుంటున్నానంటూ అలా అలవాటు చేసుకుంటూ వస్తుంటుంది. నెమ్మదిగా తల్లిని వదిలి వాడు ఏదో ఆడుకుంటున్నా ఇలా చేస్తున్నటువంటి వాడు 3 ఏడు 4 ఏడు వచ్చినప్పుడు వాడిని తీసుకెళ్ళి స్కూల్లో వేసుకుంటారు. అది ఎట్లాగో అలా దిస్ ఇస్ సేక్రెడ్ అండ్ దిస్ ఇస్ ది నాన్ సేక్రెడ్ ప్లానెట్. సేక్రెడ్ ప్లానెట్ అంటే ప్రధానంగా ఈ 3 రాసుల యొక్క వెలుగుకి ఇది పరిపూర్ణంగా ఆకర్షింపబడి ఆ ప్లానెట్ లోగోస్ నిలపబడినప్పుడు ద ప్లానెట్ బికమ్స్ సేక్రెడ్. అది ఇక్కడ రహస్యం. సేక్రెడ్ విల్ బి sacred planet. At present, our Earth is non-sacred, is not regarded as a sacred planet. Later, when these 3 energies have produced adequate effects and the needed planetary changes have been produced, the term sacred will be deemed correct and appropriate. ప్రస్తుతం మన భూమి నాన్ సేక్రెడ్ ప్లానెట్ అండి. ఎప్పుడైతే 3 రాసుల యొక్క వెలుగులు పరిపూర్ణంగా భూమి గ్రహమును, ది లోగోస్ అన్నారు కదా, ఆ వెలుగుని స్వీకరించడం అంటున్నది సంసిద్ధత కలిగి ఉంటుందో, అంటే భూగ్రహంలో ఉన్నటువంటి ప్రజ్ఞగా మీరు అనుకోవచ్చు. ప్రజ్ఞ కదా ప్రధానం, గోళం ప్రధానం కాదు, ప్రజ్ఞ. దాన్ని లోగోస్గా వర్తిస్తుంటారు. సో అది ఎప్పుడైతే ఇది పరిపూర్ణంగా ఈ వెలుగులను స్వీకరించగలుగుతుందో అప్పుడు ఎర్త్ బికమ్స్ ది సేక్రెడ్ ప్లానెట్. అప్పటిదాకా ఎర్త్ ఇస్ నాన్ సేక్రెడ్. అది నాన్ సే అండ్ అప్రోప్రియేట్. This statement of course means little to any student at this time. దీని గురించి పెద్ద మీకు అంటే ఒక పర్సనాలిటీ లెవెల్లో అంటే ఒక నార్మల్ లెవెల్లో అంటే ఈ విషయంలో పెద్ద ఆహా అని అనుకుంటాం. చెప్తే ఇంకొంచెం సబ్జెక్ట్లోకి వస్తే అసలు ద బ్యూటీ ఆర్ ది హయ్యర్ ఆఫ్ మాస్టర్షిప్ ప్రేయర్ మీకు వస్తుంది. నెక్స్ట్ పాయింట్స్ మీరు చూడండి. నెక్స్ట్ పాయింట్, when however he is able to factually to realize 2 things, the case will be different. ప్రధానంగా 2 పాయింట్స్ మీరు ఇక్కడ కన్సిడర్ చేస్తే ఈ విషయం బోధపడేది వేరుగా ఉంటుంది. ఈ 2 పాయింట్స్ లేకుండా మామూలుగా చదువుకున్నాడికి ఆహా అని అనుకుని వదిలేస్తాడు ఈ పాయింట్ అని అంటున్నారు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటో చెప్తున్నారు. ఫస్ట్, that the threefold energies which lie back of the activity of the center at Shambhala concern the planet Logos. The threefold energies which lie back of the activity of the center at Shambhala. శంబళలో 3-fold యాక్టివిటీ ఆఫ్ ఎనర్జీ అంటే నిక్షిప్తంగా ఉంది. సో శంబళలో మనకి 3 ఎనర్జీస్ చోట్లో వర్తించేటువంటి 3 ఎనర్జీస్ అన్నీ కూడా శంబళ నుంచి
హైరార్కీ నుంచి హ్యుమానిటీకి ఈ రకంగా వస్తుంది కదా, 3 సెంటర్స్ ఇవన్నీ చదువుకున్నాం కదా. ప్రధానంగా సంబళకి ఈ 3 ఎనర్జీస్ అన్ని కూడా లింకప్గా ఉన్నాయి. అది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. That the threefold energies which lie back of the activity of the center at Shambhala concern the planet logos. దీన్ని ద ప్లానెట్ లోగోస్గా మీరు చెప్పడేటువంటి పాయింట్ ఎక్కడ దర్శనపడుతుందంటే శంబళలో. గతంలో కూడా మనం చెప్పుకున్నాం ప్లానెట్ లోగోస్ అంటే మన యొక్క సనత్ కుమార్ల వారిగా మనం చెప్పుకున్నాం. హ్యుమానిటీ is slowly becoming sensitive to that influence, but only in mass formation and not individually. దీనికి ఆ లింక్ మీకు దొరకాలంటే యూ షుడ్ రిప్రజెంట్ యాజ్ మాస్. మాస్గా ఉన్నటువంటి ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా సంబళకి లింక్ వాళ్ళు పనిచేస్తారు. బాగా తెలుసుకోండి. 10 మంది కలిసి పనిచేయడం, 10 మంది విషయం ఎక్కడైతే ఉంటుందో అంటే వ్యక్తిగతంగా వాడి ఒక కంపెనీలో పనిచేస్తున్నా సరే దే విల్ హ్యావ్ లింక్ విత్ సంబళ. ఆర్ ఒక పరిపూర్ణమైనటువంటి ఒక సేవా కార్యక్రమం పెట్టుకున్నా దే విల్ హ్యావ్ లింక్ విత్ సంబళ. ఎవడి పాటికి వాడు అడ్డగోడలు కట్టుకుని వాడు ఉంటున్నటువంటి సంబళం ఉండదు అక్కడ. సంబళ యొక్క వెలుగు అక్కడ అందదు. We should all represent as one, always. Then we will have the energy of సంబళ. డైరెక్ట్గా సంబళతో మనకు లింక్ వచ్చేస్తుంది. వేరేది ఏం లేదు ఇక్కడ మధ్యలో. ఇంకేదంటే డైరెక్ట్ సంబళతో వీడికి వచ్చేస్తుంది. చక్కటి పనులు వాళ్ళు చేస్తుంటారు, చక్కటి సంకల్పములు వాళ్ళకి అలా దిగి వస్తుంటాయి అంతే. సో హ్యుమానిటీ is slowly becoming sensitive to that influence, but only in mass formation and not individually. Only theoretically can a disciple take note of this fact. సో ఒక డిసైపుల్గా ఉన్నటువంటి వాడు అన్లెస్ హీ ఫార్మ్స్ ఏ గ్రూప్, అన్లెస్ హీ వర్క్స్ విత్ ద గ్రూప్, అంటే మంచి గ్రూప్ తోటి వాడు పనిచేస్తున్నటువంటి తయారవ్వాలి. దెన్ హీ విల్ ఎంజాయ్ దిస్. బిఫోర్ టు దట్ దిస్ విల్ బికమ్ ఏ థియరిటికల్ స్టేట్మెంట్. సెకండ్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే దీస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ ప్లేయింగ్ అపాన్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ విచ్ వీ కాల్ ది మొనాడ్. ఈ 3 ఎనర్జీస్ కూడా ఏ ఆస్పెక్ట్లో పనిచేస్తున్నాయి అంటే మానవుడి లెవెల్లో, మొనాడ్ లెవెల్లో ఇవి పనిచేస్తున్నాయి 3 ఎనర్జీస్. They will therefore have a steadily increasing effect upon the path of initiation. Path of initiation లో అంటే సోల్ లెవెల్ వెళ్ళిపోయి ఇప్పుడు మొనాడ్ వీడు ఇనిషియేట్ అయినటువంటి వాడు పాత్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నారు దాన్ని. సో దాంట్లోకి వెలుగుతున్నటువంటి వాడికి ఇవి ఈ 3 ఎనర్జీస్ కూడా ప్రధానంగా అందుతూ ఉంటాయి. మనకి 3 ఎనర్జీస్ గురించి 3 కాన్స్టలేషన్స్ గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ 3 కాన్స్టలేషన్స్ పేర్లు ఇంకా మనకు చెప్పలేదు. ఈ 3 కాన్స్టలేషన్స్ ప్రధానంగా భూమండలానికి చెప్పినప్పుడు సంబళకి ఈ ఎనర్జీస్ అందుతూ ఉన్నాయని చెప్పారు. మానవుడిలో మొనాడిక్ లెవెల్లో ఈ ఎనర్జీస్ అందుతూ ఉన్నాయండి అని చెప్పారు మనకు. అది సో ఇప్పుడు వాటి పేర్లు చెప్తున్నారు. మాస్టర్ ఈకే గారు కూడా ఆయన రచనా కార్యక్రమంలో ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు కథాలహరిలో వాటిలో కానీ తీసుకొస్తే అలా డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తారు. వెళ్ళి అక్కడ తీసుకొచ్చి మీకు అలా వాటి పేర్లు తర్వాత ఇండికేట్ చేస్తారు. మంత్రజాలం రాసినా సరే ఫస్ట్ మీకు కృష్ణుడి పేరు డైరెక్ట్గా రాయలేదు మాస్టర్ గారు. అలా సంభాషణ తీసుకొచ్చి తర్వాత బలరాముడు అని చెప్పి పెడతారు. బలరాముడు డైరెక్ట్ కృష్ణుడు అంటే బలరాముడు తమ్ముడా అని అన్నప్పుడు బలరాముడు తమ్ముడు కృష్ణుడు కదా అని మనం అలా ఆయన కూడా ఇక్కడ ఆ 3 కాన్స్టలేషన్స్ గురించి చెప్పి ఇప్పుడు వాటి పేర్లు చెప్తున్నారు మనకి. ఏమేంటంటే అవి సింహము, కన్య, మీనం ఈ 3 రాశుల గురించి చెప్పారు. సింహము, కన్య, మీనం ఈ 3 రాశులు. These 3 constellations are Leo, Virgo, Pisces. They are spoken of historically as the producers of that which knows, the informers which knows. Producers of that which knows. Which knows అంటే వీటిలో ఎక్కడైతే తెలియబడటం అంటున్నది ఉంటుందో తెలివి అంటున్నది ఎక్కడైతే పనిచేస్తుందో ఆ లెవెల్లో ఈ 3 గ్రహములు పనిచేస్తాయి. ఈ 3 రాశులు పనిచేస్తాయి. తెలివి ఎక్కడుంది వీడికి? తెలివి అంటే ఏంటి? నేనున్నా అనేటువంటిది ఎక్కడ తెలియబడుతుందో ఆ లెవెల్కి జరిగేటువంటి విషయాలు ఇవన్నీ కూడా లోవర్ లెవెల్కి కాదండి. సో ఆఫ్ దట్ ఇన్ఫర్మేటివ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ దట్ విచ్ నోస్, ద ఇన్ఫార్మర్స్ ఆఫ్ దట్ విచ్ ఈస్ అవేకెండ్ అండ్ ద కన్స్ట్రక్టర్స్ ఆఫ్ ది మోడ్స్ ఆఫ్ ఫ్యూజింగ్ విజ్డమ్ అన్నారు. సో వీళ్ళలో ఇన్ఫార్మర్స్ ఆఫ్ దట్ విచ్ ఈస్ అవేకెండ్, వీడిలో ధియో యోన ప్రచోదయాత్, ఏదైతే ధీశక్తి వీడిలో ప్రచోదింపబడిందో అంటే వీడు చక్కగా ఇప్పుడు స్కూల్కి తయారీ వీడు వచ్చి కూర్చున్నాడు, అప్పుడు వీడికి ఇచ్చేటువంటి టీచింగ్స్ అంతా కూడా ఈ 3 రాశులు. అది విషయం. ఇన్ఫార్మర్స్ ఆఫ్ దట్ విచ్ ఈస్ అవేకెండ్, వీళ్ళు అవేకెన్ అవడం అంటే ఏంటి? బుద్ధి వికసించడం అన్నారు. బుద్ధి ఎవరికైతే వికసించిందో అక్కడ వీడికి ఇన్ఫార్మర్స్గా ఇవి పనిచేస్తుంటాయి. అంటే బుద్ధి వికసించినటువంటి వాడికి ప్రధానంగా సింహరాశి వాడికి పనిచేస్తుంటుంది. దాని పక్కన ఉన్నటువంటి
కన్యా రాశి, దానిపైన ఉన్నటువంటి మీన రాశి. ఈ 3 రాశులు వాడికి అంటే బుద్ధి వికసించినటువంటి వాడికి ఫస్ట్ లెవెల్ సింహరాశి, నెక్స్ట్ లెవెల్ కన్యా, హయ్యర్ లెవెల్ మీనం. ఇలా మీరు వేసుకోవచ్చు అండర్స్టాండింగ్. సో వాళ్ళకి ఇవి ఇన్ఫార్మర్స్గా ఉంటాయి. అంటే చోట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వీళ్ళకి ఇవి దర్శింపజేస్తూ ఉంటాయి. ఇన్ఫార్మర్స్ ఆఫ్ దట్ విచ్ ఇస్ అవేకెండ్ అండ్ ద కన్స్ట్రక్టర్స్ ఆఫ్ ది మోడ్స్ ఆఫ్ ఫ్యూజింగ్ సిస్టమ్. వీళ్ళు ఒక కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. అంటే ఉదాహరణకి లలిత సహస్రనామకి, విష్ణు సహస్రనామకి ఒక కన్స్ట్రక్షన్ అనేది ఇస్తాయి. అంటే లలిత వేరు విష్ణు వేరు కదండి అంటూ అనుకుంటాడు, కానీ రెండిట్లో ఇవ్వబడినటువంటి సూక్ష్మంగా చెప్పబడేటువంటి రహస్యాలు వీడు నిలిచేటువంటి ఒకే ఒక స్థితి అందించేటువంటిది ప్రధానంగా ఈ 3 రాసులు. అది అన్నాడు. ఆఫ్ దట్ విచ్ ఇస్ అవేకెండ్ అన్నారు. అండ్ ది కన్స్ట్రక్టర్స్ ఆఫ్ ది మోడ్స్ ఆఫ్ ఫ్యూజింగ్ విజ్డమ్. అంటే ఒక సైన్స్కి ఇంకొక సైన్స్కి చక్కటి ఒక ఇది ఆనకట్ట వేస్తుంటుంది. అంటే జ్యోతిష్యానికినూ ఆధ్యాత్మికతకు ఒక చక్కటి ఆనకట్ట వేస్తుంది మంచిగా. అలాగే భాగవతానికి, రామాయణానికి ఒక చక్కటి ఆనకట్ట వేస్తుంది. అందులో ఆ విషయాలు ఇక్కడ, ఈ విషయాలు ఇలా చెప్పబడ్డాయి. ఇలా ఒక విషయాన్ని అనేక కోణంలో దర్శింపజేసి ఇచ్చేటువంటి జ్ఞానం అంతా ఈ రాశులు కనిపిస్తుంది. ఆఫ్ దట్ విచ్ ఇస్ wisdom they produce a unity, they shatter that which they have produced, only again to produce it in greater beauty and wider and in wonder and in wider fullness అన్నారు. సో ఇవి ఈ వెలుగు అనేటువంటిది పరిపూర్ణంగా మేన్ రాశి పరిపూర్ణటువంటి వెలుగు అందించేటువంటిది కదండి. హైయెస్ట్ అనేటువంటిది అందించేస్తుందండి. అందించేసిన తర్వాత మొత్తం తుడిపేస్తుంది. బోర్డు మీద అంత లెక్క రాసేసిన తర్వాత మళ్ళీ సార్ వెళ్ళిపోయి మొత్తం తుడిచేస్తారు. ఉండండి సార్ అంతా రాసేస్తుంది. అంటే అది నిజానికి స్టూడెంట్ లెవెల్లో ఉంటుంటే తుడపకుండా అది అలా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వీడు ఎన్నో రోజులు వీడు కష్టపడుతూ ఉన్నటువంటిది వీడికి సార్ ఒక్క నిమిషం ఇల్లు టకటక వేసేసి ఇచ్చేసాడు. అలా చూసుకోవాలంటగా ఉంటుంది. ఆ బొమ్మ బయాలజీలో మీరు కొన్ని బొమ్మలు వేస్తారు టీచర్స్ టక్ ఇలా వేసేస్తారు బోర్డు మీద. వీడికి పెన్ను పెన్సిల్ ఇచ్చి వేయమంటే వీడికి చాలా కష్టమైపోతుంది. వీడి ఇంట్లో వేసుకురారా అని. కానీ టీచర్ 5 నిమిషాల్లో బొమ్మలు గీసేస్తారు బయాలజీ టీచర్. అది అలా చూసుకుంటూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అది ఎలా వచ్చిందో మళ్ళీ అలా దుడిపేస్తారు. టీచర్ వెళ్ళిపోయినప్పుడు అన్నీ చుట్టేసి బై టుమారో యూ రీడ్ దిస్, యూ లెర్న్ దిస్ అనేది చెప్పి వెళ్ళిపోతుంది. సో అలా ఈ రాశియే సమస్తం ఇస్తుంది. మళ్ళీ సమస్తం వీటిలోంచి ఇలా తుడిచేస్తుంది. మళ్ళీ వీడు అగైన్ హీ టేక్స్ బర్త్ అగైన్. ఇది ది సేమ్ డ్రామా గోస్ అగైన్ అండ్ అగైన్ ఇన్ దిస్ స్పేస్. ఫర్దర్ కంటిన్యూషన్ మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.